అన్ని విధాలా నేను సిద్ధంగా ఉన్నాను. నా యొక్క జీవితాన్ని నేను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఈ అంత గొప్పగా మేడం టవల్ని ధరించకపోయినా కూడా ఆ యజ్ఞోపవీతం యొక్క మిగిలిన 3 పోగులు, ఆ 9 పోగుల యజ్ఞోపవీతంతో కడిగేసి మధుపర్కాన్ని అందిస్తారు. మధుపర్కం అంటే తేనె, పెరుగు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఆ రోజంతా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తడి బట్టలు కట్టుకోవాల్సి వస్తుంది. అలా శరీరం నేరెక్కుతుంది అనమాట. అలా సమర్పిస్తారు. అలాంటి మధుపర్క ఘట్టాన్ని మన పురోహితులు గారు స్వామివారికి నిర్వహిస్తూ ఉన్నారు. పాపకర్మాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనం ఒక ఆలయాన్ని నిర్మించాలి. ఆలయం నిర్మించడం అందరికీ సాధ్యమవుతుందా? ఆ విధంగా తప్పులు చేసేవాళ్ళం. ఇక్కడ కన్యాదాన కార్యక్రమంలో ఒకరు అమ్మవారి తరపున మరొకరు స్వామివారి తరపున కన్యాదానం చేస్తూ ఉన్నారు. చేయడం ద్వారా మనం ఆ ఫలితం యొక్క తెలుసుకున్నాం. ఈ కన్యాదానం ఎంత గొప్పది అంటే చాలా గొప్ప రాజు. అంటే మిగతా రాజులన్నీ దేశం మొత్తంలో అన్ని రాజులు కూడా తనకు ఒకరు అమ్మవారి తరపున స్వామివారి తరపున ఉండి ఆ కన్యాదాన యొక్క గౌరవాన్ని చెప్పుకుంటూ ఆ కన్యాదాన విషయాన్ని, ఆ ఘట్టాన్ని చాలా విశేషంగా జరిపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కన్యాన్ని కనక సంపన్నాన్ని కనకాభరణ భూషితాన్ని దాస్యాన్ని విష్ణువే తుభ్రం బ్రహ్మలోక విజీభయాత్రని అంటే మాకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించాలని కోరుకుంటున్నాను. అంశాలు చెందిన వాళ్ళు అంటే ఇప్పుడు పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చేసి చూపు చేయాలంటారు పెద్దలు. అలాగే ఇప్పుడు దేవతలకు కూడా వారి యొక్క గోత్రాలు, వారి యొక్క వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అక్షర గోత్రోద్భవస్యాత్రాయ విభవవారదేవధర్మణ పత్రాయ చతుషాయలపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభంభవతో చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరి రత్నాకర బ్రహ్మణ పౌత్రీ క్షీరార్ణవ పత్రీ శ్రీ శ్రీదేవి నామ్నీం చతుషాయలపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభంభవతు. కన్యాదానం యొక్క విశేషం ఏమిటంటే కొంతమందికి పుత్ర సంతానం మాత్రమే ఉంటుంది. వారికి ఆ కన్యాదానం చేయవలసిన ఫలితం ఎలా వస్తుంది? అబ్బాయిలు మాత్రమే ఉండే వాళ్ళకి కన్యాదానం ఆ ఫలితం ఎలా వస్తుంది? ప్రాప్తి పొందుతుందంట ఈ కన్యాదానం చూడడం వల్ల. అంత విశేషమైనది ఇక కళ్యాణ మహోత్సవము శాస్త్రోక్తంగా జరిపిస్తూ ఉంటాము. ఇదే కళ్యాణం మనం తిరుమలలోకి పోయి వేరే గుళ్ళ చూడాలంటే ఎంతో ఖర్చు పెట్టుకోమని చూస్తూ ఉంటాము. కానీ మనకి ఉచితంగా ఈ యొక్క అదృష్టాన్ని లభించినందుకు మనమంతా కూడా సంతోషపడి ఆనందంగా మన బంధువుల పెళ్లికి ఎలా అయితే ఆనందంగా ఉన్నాము అందుకు కూడా భక్తి శ్రద్ధలతో ఇంకా కొంచెంసేపట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కావున మన ఇంట్లో పెళ్లి అనుకోవాలంటే ఏ దేవుడి పెళ్లి చేసినా కూడా మన ఇంట్లో కూతురో కొడుకో పెళ్లి అనుకొని ఆ కళ్యాణ భోజనం ఏర్పాటు చేశాడు. అందరూ కూడా ఈ కళ్యాణం అయిన తర్వాత భోజనం జరిగేది శివపార్వతుల కళ్యాణము. ఈ రోజు జరిగేది శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మళ్ళా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. 7 గంటల ద్వారా వెంకటరమణ గోవిందా జీరో నిమిత్వా అని చెప్తూ ఉంటాను. అంటే గుణం అంటే బెల్లము, జీర అంటే జీలకర్ర, ఈ రెండుని పాలతో కలుపుతారు అనమాట. ఎందుకు మనం ఇన్ని వస్తువులు మనకుంటే ఈ జీలకర్ర బెల్లాన్ని మాత్రమే ఈ జీలకర్ర బెల్లి తండ్రిని మన వివాహ సమయంలో నిర్వహించారు. ముఖ్యంగా ఇది తెరబట్టి బ్రహ్మణం మనం ఇద్దరు కూడా ఉండకూడదు. కేవలం తరంలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మాత్రమే చూడాలి. అంటే ఇక్కడ వధువు పైన జీలకర్ర బెల్లం బ్రహ్మరంగం పైన పెట్టినప్పుడు
చేసేటప్పుడు ఒక విధమైన స్పర్శ తాకి అందులోని నాడులు ఉత్తేజపడతాయి. అప్పుడు ఆ ఉత్తేజపడిన నాడుల ద్వారా స్పర్శ చేసుకొని మన హిందూ అమ్మాయి పడిపోయింది. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి ఆధారపడకుండా చూసుకోండి. కాబట్టి ఆ సంప్రదాయాన్ని మనం కొనసాగించాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నారు అన్నమాట. అందుకే ఆ కళ్యాణ సమయంలో కైను ఉంచుతారు. కాబట్టి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని తిలకించాలని కోరుకుంటున్నాను. षष्ठस्यादीर्घहत्राणि वाल्मीकि गौतम भृगु व्यासादि महर्षीणा सीता अरुन्धति अहल्या द्रौपदी तारा मंडोदरी पांचाली दमयन्त्यादि महा शुभ व्याचार सस्तान बलदा बलदा सुप्रीता सुप्रसन्न बलदा भवन्तु। ఇప్పుడు స్వామి అమ్మవార్లకి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గుణాచరణము అనగా జలగలా బెల్లము అనే కార్యక్రమాన్ని పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సమర్పించినట్టే ఆ వడి బియ్యం సమర్పించడం ద్వారా మహాలక్ష్మీదేవి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా అక్కడి నుంచి లేకుండా మా దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతం కరణయాతరణం దేవా సదా మంగళో సావధానారాయణ ప్రాణ విఖ్యాతం భవనత్రయం హరితనిర్భగ్నే కథం లీలయాం హస్తినాథ ప్రబోధినే శ్రీరాం ప్రభాదాం యశదాజ్వలందేం శ్రీయల్లోకదేవదుష్టావతారాం శరణమహం ప్రవర్తే లక్ష్మీర్మేశ్వరాన్ శ్రావణే తపసోభిజాతో వనస్పతిష్టాంగరీషణే సత్యమహీమహే రూపమన్యశ్రేతయతాంజలమేన ప్రజాభూతామీనం ఫలగర్భం పద్మమాలే వికృతేన వా విద్యాయేన వా సర్వభూతేన ప్రదాయేన వా శ్రద్ధాయేన వా విబుద్ధేన వా సురభ్యేన వా పరమాత్మికాయేన వా వాచేన వా పత్యేన వా అనగాయేన వా నివల్లభాయేన వా అశో ధర్మ నిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రేయ నమః పద్మప్రియాయ నమః పద్మాస్తే నమః పద్మభవాయ నమః పద్మముఖే నమః పదే మహాదేవే విష్ణు విష్ణుకేంద్ర వేదన లక్ష్మీ ప్రచోదయాద్ గౌరీ మంగళ దేవతా ధర్మహరిరాజనందర ధ్యాననందర ధ్యానమే సమర్పయామి నమస్కరోమి శ్రీ వెంకటరమణ గోవింద గోవింద నారాయణ నమోస్తుతే మాంగళ్యధారణం కరిష్యే. కాబట్టి మన హైందవ సంప్రదాయంలో మంగళసూత్రానికి అంత గొప్ప స్థానాన్ని కల్పించారు. మంగళసూత్రం బాగుందని ఎవరన్నా ఉదయం మర్చిపోయినా ఇవ్వండి ఒకసారి. తర్వాత మీకు టెంకాయలు ఇచ్చారు కదా, టెంకాయలు కూడా ఆర్గనైజ్ చేస్తామా, టెంకాయలు అన్ని కలెక్ట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోమన్నా అందరూ ఎంపీ అయిపోతుంది వల్ల ధన్యవాదాలు.
మాస్టర్. ఓం గోత్రం సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణమోస్తుతే. నీరాజనం దర్శయామి రాజనం నిత్యాజమయం సమర్పయామి. మంగళంగౌసరేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తిధనాయ సార్వభౌమాయ మంగళం. గోవింద గోవింద. కర్పూరం ప్యాకెట్ మీరు కొట్టే సంకీర్తనకి అందరికి నిద్ర రావాలా? అంత కొట్టాలా? మేల్కొంటున్నారు అందరూ. నీరాజనం దర్శయామి నమస్కృత్య నమస్కరోమి. గోవింద గోవింద.
మధ్యలో తెచ్చి తీయాలా ఓం జాతవేద నమః